విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో సుమారు 1950 మంది లబ్ధిదారులకు టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కూటమి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరు భాస్కర్రావు, 35వ వార్డు ప్రెసిడెంట్ ముజ రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా గడప గడపకి వెళ్లి సూర్యోదయం అవక మునిపై వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క లబ్ధిదారి కళ్లలో ఆనందం చూడడం కోసం ప్రతి ఒక్క లబ్ధిదారులు అయిన వారి ఇంటికి వెళ్లి మరీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 35వ వార్డులో కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అతి త్వరలో అన్ని మొత్తం మ్యాక్సిమం జూలైలోనే అన్ని కూడా లాంచింగ్ అవబోతా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. ఈ రోజు జరుగుతా ఉన్నది. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అంటే 250 రూపాయలు చేస్తానని చెప్పేసి పరదాల వీరుడు చెప్పిన మాటలు కాకుండా డైరెక్ట్ గా 4,000 రూపాయలు చేస్తానని చెప్పిన మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రోజు అంతకి రెండేతో చేసి గడిచిన 3 నెలలు కూడా ఏప్రిల్ కానివ్వండి, మే కానివ్వండి, జూన్ కానివ్వండి కలిపి 3,000 రూపాయలు, జూలైలో వచ్చే 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చే ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వానికి శిఖరంలో ఉన్నత శిఖరాన్ని కూర్చోబెట్టింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంతకే 10 రెట్లు ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్త గాని, నాయకుడు గాని ప్రతి ఒక్కరు కూడా ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు మా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో 1950 పెన్షన్లను ఈ రోజు మా కూటమి ఎమ్మెల్యే అయిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్లి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది కూటమి ప్రభుత్వంలో అంటే ప్రజలకు సంక్షేమ ప్రభుత్వం ముందుగానే మొదలైందంట అనడానికి నిదర్శనమే ఈ రోజు ఈ పెన్షన్ల పండుగ అని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.